సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఇందులో భాగంగా ఏపీ పర్యాటక వనరులకు మరింత గుర్తింపు తెచ్చేలా కొత్త ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ క్రమంలోనే విశాఖపట్నం పర్యాటకంలో కైలాసగిరి అత్యంత కీలకమైంది. నిత్యం వేలాది మంది సందర్శకులను ఆకర్షించే ఈ ప్రాంతంలో టూరిస్టులను అలరించడానికి కొత్త కొత్త ప్రాజెక్టులను చేపడుతున్నారు. గతంలో టీడీపీ హయాంలో రోప్ వే అందుబాటులోకి రాగా ఇటీవల స్కై సైక్లింగ్, జిప్ లైనర్ వంటివి కూడా తీసుకొచ్చారు. ఇప్పుడు వీటన్నింటికి మించి పర్యాటకులకు సరికొత్త థ్రిల్ పంచేందుకు ఫ్లోటింగ్ గ్లాస్ బ్రిడ్జ్ త్వరలో అందుబాటులోకి రానుంది. మహావిశాఖపట్నం ప్రాంత నగరాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో కైలాసగిరిపై 55 మీటర్ల పొడవుతో ఈ గాజు వంతెన నిర్మించారు. ఒకేసారి 100 మంది నిలబడే సామర్థ్యం ఉన్నప్పటికీ భద్రతా కారణాల రీత్యా ఒక్కో బ్యాచ్ కు కేవలం 40 మందిని మాత్రమే అనుమతిస్తారు. నడిచేందుకు అనువుగా రూపొందించిన ఈ గ్లాస్ బ్రిడ్జ్ దేశంలోనే అత్యంత పొడవైందని చెబుతున్నారు. పీపీపీ పద్ధతిలో రూపుదిద్దుకున్న ఈ వంతెనపైకి వెళ్లాలంటే నిర్దేశిత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అత్యంత దృఢమైన గాజు పలకలను ఉపయోగించి దీన్ని నిర్మించారు. ఈ వంతెనపై నడుస్తున్నప్పుడు కింది భాగంలో లోతైన లోయ, దూరంగా సాగరం కనిపిస్తాయి. ఇది గాల్లో తేలియాడే అనుభూతిని ఇస్తుందని నిర్వాహకులు చెబుతున్నారు. పిల్లలతో పాటు పెద్దలు కూడా దీన్ని ఆస్వాదించడానికి భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేశారు. వంతెనపై నడుస్తూ సెల్ఫీలు దిగడానికి కూడా అనుమతిస్తున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో టైటానిక్ వ్యూ పాయింట్ ఉండేది. అక్కడి నుంచి చూస్తే సముద్రం అద్భుతంగా కనిపించేది. కానీ అది శిథిలం కావటం, దాని స్థానంలోనే ఇప్పుడు ఈ తేలియాడే గాజు వంతెన నిర్మించారు. దక్షిణ భారతదేశంలో కేరళలో మాత్రమే ఇలాంటి గాజు వంతెన ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా విశాఖలో ఇది అందుబాటులోకి రాబోతోంది. ఇది అందుబాటులోకి వస్తే ఒడిశా, పశ్చిమ బెంగాల్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుంది. తద్వారా VMRDAకు ఆదాయం పెరగడమే కాకుండా స్థానికులకు కూడా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని ఆశిస్తున్నారు. విశాఖను మరింత పర్యాటక కేంద్రంగా మార్చడంలో ఈ గాజు వంతెన కీలక పాత్ర పోషిస్తుందని అంటున్నారు.